మొత్తానికి అనిల్ రావిపూడి గారు అయితే బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోయారు అనమాట. ఆయన మాక్సిమం ప్రతి సీజన్ వస్తాడు. అండ్ ప్రతి సీజన్ని కూడా ఒక మన సామాన్య ఒక ఆడియన్స్ లాగా ప్రతిరోజు కూడా బిగ్ బాస్ చూస్తారని ఆయనే చెప్పారు ఆయన నోటు. సో ఒకసారి ఆయన సీజన్ బిగినింగ్లో వస్తారు, ఒకసారి సీజన్ ఎండింగ్లో వస్తారు. సో ఈసారి ఎండింగ్లో వచ్చారు. ఆయన సూట్ కేసు తీసుకుని లోపలికి అయితే వెళ్ళారంట అనిల్ రావిపూడి గారు. సో మ్యాటర్ ఏంటంటే సూట్ కేసులో సగం డబ్బులు ఎంత ఉంటాయి, మేబీ 15 lakhs or 25 lakhs or 10 lakhs ఎంతో అమౌంట్ అయితే ఉంటుంది. హౌస్ మేట్స్ని అటెంప్ట్ చేసి ఆ సూట్ కేసుతో తీసుకుని, అంటే సూట్ కేసులో ఉన్న డబ్బులు తీసుకుని బయటకు వచ్చేలాగా చేయడం అనిల్ రావిపూడి గారి టాస్క్. ప్రతి సీజన్లో మ్యాక్సిమం ఇదే జరుగుతూ ఉంటుంది, 1-2 సీజన్లో తప్ప. సో ఈసారి హౌస్లో ఎవరెవరు ఉన్నారు? ఇమాన్యుల్ గారు ఎలిమినేట్ అయిపోయారు, 4th ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు, 5th ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. ఇంకా హౌస్లో ఉన్నారు ముగ్గురు, అందులో 2 కామనర్స్, కళ్యాణ్, తనుజ మరియు మన డిమోన్ పవన్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు సూట్ కేసు తీసుకుని వెళ్ళి మన కళ్యాణ్ని టెంప్ చేస్తారా, డెమోని టెంప్ చేస్తారా, తనుజాని టెంప్ చేస్తారని ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదన్నమాట. మాక్సిమం తనుజ గారు అయితే సూట్ కేసు తీసుకుని బయటికి రారు. వస్తే గిస్తే కళ్యాణ్ కానీ డెమోన్ కానీ రావచ్చు అనమాట. ఎందుకంటే ఒక కామనర్కి ఆఫ్ అమౌంట్ అంటే అన్ని లక్షలు అంటే చాలా ఎక్కువ కాబట్టి మేబీ కళ్యాణ్ ఆర్ డెమోన్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా ఎవరు బయటకు వచ్చారు ఆర్ ఎవరు సూట్ కేసు తీసుకోకుండా లోపలే ఉండిపోయారు అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి పెడతా. బట్ యాజ్ ఆఫ్ నో బస్ అనిల్ రావిపూడి గారు సూట్ కేసు తీసుకుని